కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారాలు. నన్ను ఆదరించి, ప్రోత్సహిస్తున్న మీ సహృదయానికి ధన్యవాదాలు. మరికొన్ని విశేషాలు మీతో పంచుకోవాలని మీ ముందుకొచ్చాను. ఎంఏ రెండవ సంవత్సరం పూర్తవుతోంది. ఆ పరీక్షలకి ముందర కొన్ని స్పెషల్ క్లాసెస్ కొంతమంది రిసోర్స్ పర్సన్స్‌తో మా లెక్చరర్స్ హిందూ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేశారు. అది సాయంత్రం పూట ఏర్పాటు చేశారు. వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం. మరీ ఎక్కువగా కాకపోయినా కొన్ని ముఖ్యమైన వాటికి వెళ్ళడం తటస్థిస్తూ ఉండేవి. అవి చాలా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. ఆ సమయంలో మా ఇంట్లో మా వదిన వాళ్ళ అక్క కూతురు ఆహ్, లలిత కుమారి అని, తన్ని బుజ్జి అని పిలుస్తారు. తను ఇప్పటికీ నాతో ఆహ్, టచ్‌లో ఉన్నది. సెక్రటేరియట్‌లో పనిచేసేది. తను నాతో పాటు ఈ కాలేజీ మీటింగ్స్‌కి చాలా ఆసక్తి చూపించి వచ్చేది. తనకి చాలా నచ్చేవి కూడా ఇవి. నాకు తోడు దొరికిందని నాకో సంతోషం ఉండేది. అట్లా అనేక విషయాల మీద ఏర్పాటు చేయబడినటువంటి సమావేశాలు నాకు తర్వాత కాలంలో నేను లెక్చరర్‌గా ఉన్నప్పుడు కూడా చాలా ఉపయోగపడ్డాయనే చెప్పాలి. అట్లాగే జూనియర్స్‌తో కలిపి మాకు బొడ్డుపల్లి పురుషోత్తం గారు దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేశారు పీజీ సెంటర్‌లోనే. అది ఆయన రమణీయము అనేటువంటి ఒక బృహత్ గ్రంథం రాశారు. వ్యాకరణం మీద రాసినటువంటి గ్రంథం అది. బాల వ్యాకరణం మీద, కొంత ప్రౌఢ వ్యాకరణాన్ని కూడా సూచిస్తూ రాసినటువంటి ఆ రమణీయం చాలా గొప్పగా, అసలు వ్యాకరణం చిన్నదైతే ఈ రమణీయం చాలా పెద్దగా ఉంది. ఆయన వచ్చే ముందు పురుషోత్తం గారు మాకు ఒక క్లాస్ పెట్టి, దాంట్లో వెంకటరమణ శాస్త్రి గారి యొక్క గొప్పతనం, ఆ కావ్యంలో ఉండేటువంటి వైశిష్ట్యం అన్నీ కూడా చాలా వివరించి విపులంగా చెప్పారు. దాంతో మేము చాలా ఆనందించాం ఆయన చెప్పినటువంటి మాటల్ని. వ్యాకరణం అంటే భయపడక్కర్లేదు. అది కూడా అందంగా, ఆనందంగా ఉంటుంది. మనం ఆహ్లాదంగా చదువుకోవచ్చు అనేటువంటి విశేషాంశాల్ని వెంకటరమణ శాస్త్రి గారు చాలా వివరంగా చెప్పారు. వారు మాతో గూడా ఇష్టాగోష్ఠి జరిపారు. చాలా విషయాలు వ్యాకరణం గురించి మేము తెలుసుకోవడం తటస్థించింది. అవి తర్వాత కాలంలో ఉపయోగపడ్డాయి. సెకండ్ ఇయర్ అయిపోవస్తోంది. అందరం కలుద్దాం అన్న ఆలోచనతో మా క్లాస్‌మేటే సరోజిని గారు, పెద్దావిడ ఉన్నారని చెప్పాను కదా! ఆవిడ మాకందరికీ రక్షణగా ఉండేవారు. వాళ్ళ వాళ్ళ ఆయన జేకేసీ కాలేజీలో కామర్స్ లెక్చరర్‌గా ఉండేవారు. తను వాళ్ళ ఇంట్లో మాకు టీ పార్టీ ఏర్పాటు చేసింది. చాలామంది వద్దన్నారు. శ్యామల, లలిత ఇట్లా వీళ్ళు ఎందుకు మేడం అందరినీ అని కాస్త మాట్లాడితే, ఆవిడ మాత్రం పట్టుబట్టి లేదు రావాలి, అందరం కలిసి మనం కాలక్షేపం చేద్దాం మా ఇంట్లో అని ఆవిడ ఏర్పాటు చేశారు. కేవలం తిని, తాగి రావడం కాకుండా ఆటపాటలు, పోటీలు కూడా నిర్వహించారు. ఒకే ఒక నిమిషంలో మాట్లాడడం, ఆ మాట్లాడదగినటువంటి అంశాలిచ్చారు. అట్లాగే డాన్సులు, పాటలు, ఇట్లా కబుర్లు, కథలు అన్నింటి మీద ఒక నిజంగా పెట్టినటువంటి పోటీలు. దానికి బహుమానాలు కూడా ఇచ్చారు. ఎందుకంటే నాకు నాట్యంలో వచ్చింది ఒక నారాయణ రెడ్డి గారి పుస్తకం నాకు ఆవిడ బహుమానంగా ఇచ్చారు. నాకందుకని గుర్తుంది. పాటల్లో సత్యనారాయణకొచ్చింది. నాకవి కొన్ని కొన్ని చాలా అట్లా గుర్తుండిపోయినాయి. చాలా హాయిగా, సరదాగా, సందడిగా ఆవిడ ఏర్పాటు చేయడం, మేమందరం పాల్గొనడం. నేను మా గిరిజ నా ఫ్రెండ్, తను సహాయంతో టీచర్‌ది మన శ్రీకళతో కూడా కలిసి నా పుట్టినరోజొస్తే తను ఘనంగా ఏర్పాటు చేసేది. ఆడపిల్లలందరూ కూడా మా క్లాస్‌మేట్స్ ఇంటికొచ్చేవాళ్ళు. అదొక వినోదంగా ఆ అమ్మాయికి నా మీద ఉన్న అభిమానం. తర్వాత గూడా ఆమె అశోక్ లేలాండ్‌లో వాళ్ళ ఆయన పనిచేసేవారు.
నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా తను కలిసింది. అట్లా నాకు జూనియర్స్‌గా ఉండి గీత, బీనా గుప్తా అనే ఇద్దరమ్మాయిలు. వాళ్ళు ఎంత సన్నిహితులో నాకు. బీనా గుప్తా అయితే ఇంగ్లీష్‌లోనే మాట్లాడేది. ఎట్లా పరిచయం అయిందో అయింది కానీ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ ఇద్దరు గూడా నాతో ఎంత కలిసి ఉండేవాళ్ళో ఆహ్, పిక్చర్ పోస్ట్ కార్డ్స్ పంపిస్తూ ఉండేది. బీనా గుప్తా. వాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు వాళ్ళ నాన్నగారు వాళ్ళు. అట్లా గీత తర్వాత కాలంలో గూడా బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరింది. మా ముందు లైన్‌లో ఉండేవాళ్ళు. వచ్చిపోతూ ఉండేది. వాళ్ళు కన్నడ వాళ్ళు. అయినా గూడా ఇంట్లో వాళ్ళందరూ గూడా తెలుగు మాట్లాడేవారు. నేను గుంటూరు వదిలి వచ్చేస్తున్నామని తెలిసి వాళ్ళిద్దరూ చాలా అభిమానంతో ఒక పార్టీ ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ అందరూ అట్లా కలిసి చాలా బాగా గడిపాం. ఇప్పటికీ అప్పుడప్పుడు గీత నా పెళ్ళైనప్పుడు కూడా తను ఇక్కడే ఉంది. హైదరాబాద్‌లో ఉంది. అట్లా కలుస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఆహ్, కొంచెం దూరం అయిందనుకోండి. గుంటూరు వదిలి రావడం అందరికీ బాధాకరమే మాకు. పీజీ క్లాసెస్ అయిపోయినాయి. పీజీ సెంటర్ వాళ్ళు ఆ యాజమాన్యం ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్టాఫు, స్టూడెంట్స్ అందరికీ డిన్నర్ ఇచ్చారు. రోజు పగటిపూట చూసే కాలేజీ ముందర రాత్రిపూట అంతా ఓపెన్ ప్లేసు. అందరం గుంపులు గుంపులుగా కూర్చొని సందడిగా మాట్లాడుకోవడం ఒక మధురమైన జ్ఞాపకం. 'చంద్రబోస్' గారి 'గుర్తుకొస్తున్నాయి' పాట విన్నప్పుడల్లా నా విద్యార్థి దశ నాకు గుర్తొస్తూనే ఉంటుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఇక్కడే కలిసాము అని. స్ స్నేహం అనేది నిజంగా చాలా మధురమైన జ్ఞాపకాలతో కూడినటువంటిది. అది ఒక్కొక్క దశలోనూ ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞాపకాలతో నిండి ఉంటుంది. నాకు సుసంపన్నమే స్నేహం. నేనెన్నో సార్లు తలుచుకునేటువంటి విషయాలు, విశేషాలు ఆ విద్యార్థి దశలో అనేకం ఉన్నాయి. మేము అందరం గుంపులు గుంపులుగా ఆ ఓపెన్ ప్లేస్‌లో కాలేజీ ముందర కూర్చొని మాట్లాడుకోవడం ఒక మధురమైన జ్ఞాపకం. మేము కొంతమంది నడుచుకుంటూ కొంచెం దూరం గూడా వెళ్ళాం. తిరిగి బస్సుల్లో కాలేజీ బస్సుల్లోనే ఇళ్ళకి చేరాం. ఇంకా ఇళ్ళల్లోనే ప్రిపరేషన్ పరీక్షలకి. చెప్పాను గదా! మా ఇల్లే కూడలి. అందరు క్లాస్‌మేట్స్, జూనియర్స్ చేరి సబ్జెక్ట్ చర్చించుకునేవాళ్ళం. బ్రహ్మానందం, ధ రామనాథ శాస్త్రి, పతంజలి, ఎంవి శాస్త్రి వీళ్ళంతా మా ఇంట్లో సమావేశమయ్యేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో కూడా నాకు బ్రహ్మానందం కలిసాడు. కానీ మరి పదవిల్ ప పెద్ద పొజిషన్‌లో ఉన్నాడు కదా! గుర్తుపట్టనట్టే ఉన్నాడు. రామనాథ శాస్త్రి మాత్రం నేను కూచిపూడి వెళ్ళి అతన్ని కలిసానక్కడ. ఆ ప్రాంగణంలోనే వాళ్ళ నృత్య ప్రాంగణంలో. అట్లాగే తెలుగు యూనివర్సిటీలో ఒక ఇంటర్నేషనల్ సెమినార్ జరిగినప్పుడు కూడా అతని ప్రదర్శన ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా అతను కలిసాడు. ఆ తర్వాత కాలం చేశాడు. చాలా బాధాకరం. చాలా సహృదయులు. ఎంవి శాస్త్రి కొత్తగూడెంలో ఉన్నాడని తెలిసింది. కొన్నాళ్ళు మాట్లాడాం కూడా. కొంతమంది సన్నిహితంగా ఉన్నవాళ్ళు తర్వాత కాలంలో కూడా ఆహ్, స మేము కలుస్తూనే ఉన్నాం. సరే. మేము ప్రిపరేషన్‌కి మా ఇంట్లోనే కూడలి, జూనియర్స్ మేము కలిపి సబ్జెక్ట్ చర్చించుకోవడం. శారద దాదాపు మా ఇంట్లోనే ఉండిపోయేది. శ్రీకళ కూడా పరీక్ష రాయాలి కదా! మా చర్చల్లో పాల్గొనేది. ఎండ, వాన కాని రోజులేమో రాత్రిపూట ఉసుళ్ళు వచ్చేవి. అవి ఒక రకంగా పెద్ద పురుగులు దీపంకొస్తాయి. మర్నాటి పొద్దునకి కుప్పలు కుప్పలుగా రెక్కలు తెగి కింద పడి ఒక విధమైన వాసన తలుచుకుంటే ఇప్పటికీ అది గుర్తొస్తుంది నాకు. వాచస్పతికేమో ఇంటర్మీడియేట్ పరీక్షలు. అందుకే ప్రాంగణం అంతా సరస్వతి చప్పుళ్ళే. పరీక్షలయిపోయినాయి. మేమంతా బాగా రాసాం. అందరూ ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. విడిపోయే ముందు ఉత్తరాలు రాసుకుందామనే వాగ్దానాలు, స్నేహం సాక్షిగా కన్నీళ్ళు, వీలైనప్పుడు కలుద్దామన్న ఆశాభావాలు మనసుని కుదిపివేశాయి. నేనైతే నాకు చిన్నప్పటి నుంచి అలవాటే గదా! ఆటోగ్రాఫ్ స్టాఫు, స్టూడెంట్స్
మా క్లాస్‌మేట్స్, సీనియర్స్, జూనియర్స్ అందరి యొక్క సంతకాలు నేను సేకరించి నాకు భద్రపరుచుకున్నాను. ఇప్పటికీ కూడా విశిష్టమైన వ్యక్తుల సంతకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అవి అప్పుడప్పుడు నేను, శోభ కలిసినప్పుడు దాన్ని తిరగేసుకొని ఆ మనుషుల్ని గుర్తు తెచ్చుకొని ఇద్దరం గూడా ఒకసారి అదొక కాలక్షేపం. ఇక్కడ హైదరాబాదులో వాల్యుయేషన్ సెంటర్ ఉన్నప్పుడు ఈ మా లెక్చరర్స్ కొంతమంది, మా కొలీగ్స్, క్లాస్‌మేట్స్ కొంతమంది ఇక్కడ చేరేవాళ్ళు, వచ్చేవాళ్ళు. శోభ మా ఇంట్లో ఉండడం గూడా ఉండేది. తర్వాత కాలంలో ఇవన్నీ కాస్త తక్కువ మొహం పట్టినాయనుకోండి. సరే గుంటూరు వదిలేయాల్సొచ్చింది. మా పరీక్షలయిపోయినాయి గానీ, తమ్ముళ్ళు, చెల్లెళ్ళ పరీక్షలు కాలేదు. నెమ్మదిగా హైదరాబాదు ప్రయాణం సిద్ధమవ్వాలి. ఇంట్లో వస్తువులు చాలా మేరకు ఇచ్చేసాం. అన్నయ్య, వదినల సూచనలతో. అన్నయ్య చెప్పినట్టుగా చాలా మటుకు నాన్న పుస్తకాలు రవి ట్యుటోరియల్ కాలేజీకి ఇచ్చేసాం. అల్మారాలతో సహా. పురాణాలు, కావ్యాలు, మరికొన్ని అమూల్య గ్రంథాలని సామానుతో పాటు పంపాలని అట్టే పెట్టాం. అందరి పరీక్షలు అయిపోయినాయి గానీ, ఆంధ్ర, తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అన్ని ప్రయాణ సాధనాలు, సర్వీసులు ఆగిపోయాయి. దాంతో ఇంకొంతకాలం గుంటూరులో ఉండాల్సొచ్చేది. సరే ఊరు విడిచిపెట్టి వెళుతున్నామని అందరూ భోజనాలకి పిలవడం, హోటళ్ళకి తీసుకెళ్ళడం ఇట్లా జరుగుతూ ఉండేది. హోటల్‌కెళ్ళడం పెద్దగా అలవాటు లేదు కాబట్టి అది ఒక ఆట విడుపులానే ఉండేది. ఇంకా మొత్తం అన్నీ ప్యాక్ చేసుకున్నాక చుట్టుపక్కల వాళ్ళు పక్కింటి లలితారాణి, మన జొన్నవిత్తల శారద, సిస్లా సుందరి వీళ్ళు ఇళ్ళల్లో వండుకొని తీసుకొచ్చేవాళ్ళు. వాచస్పతి ఫ్రెండ్స్ అంతా సుధాకరు, శ్రీనివాసు వీళ్ళందరూ బుయ్యాయి వీళ్ళందరూ మాకు ప్యాకింగ్‌లో సహాయం చేసేవాళ్ళు. అట్లాగే నాగలక్ష్మ గారి అబ్బాయి శర్మ వీళ్ళంతా మాకు గుంటూరు నుంచి విజయవాడ, మేము అక్కడి నుంచి హైదరాబాద్ రైలు ఎక్కాం. విజయవాడ దాకా వీళ్ళంతా కలిసొచ్చారు. అట్లా గుంటూరుని విడిచిపెట్టాం. సికింద్రాబాద్ స్టేషన్‌కి అన్నయ్య వచ్చాడు. న్యూ బోయిగూడలో అన్నయ్య వాళ్ళు ఉన్న ఇంటికి చేరాం. సికింద్రాబాద్ స్టేషన్ వెనకాతలే ఇల్లు. గుంటూరు ఇల్లు పెద్దగా ఆ విశాలమైన ఆవరణతో ఉండేదేమో. బోయిగూడలో ఇల్లు రోడ్డు మీదకే చిన్నగా అగ్గిపెట్టె లాంటి గదులు అనిపించాయి. ఎంతైనా అది సొంతిల్లే. త్వరలోనే అలవాటు పడ్డాం. వదిన రెండోసారి డెలివరీకి వెళ్ళి కర్నూలు నుంచి వచ్చింది హరిప్రియని ఎత్తుకొని. అది సన్నగా ఉన్న పెద్ద కళ్ళతో ముద్దుగా ఉండేది. పెద్దది శుభశ్రీ, నాన్న పెట్టారు పేరు సుశీల శుభశ్రీ. శుభశ్రీ బాగా మాటలతో ముచ్చటగా ఉండేది. పెద్ద పెద్ద కళ్ళు. అల్లరి చేసేది కాదు ఎక్కువగా. చుట్టుపక్కల వాళ్ళతో బాగా కలిసి వాళ్ళంతా ముద్దు చేసేవాళ్ళు. పక్కింట్లో ఉన్న కాంతామణి అయితే తను టీచర్‌గా పనిచేసే స్కూల్‌కి కూడా తీసుకెళ్ళేది. నెమ్మదిగా చుట్టుపక్కల వాళ్ళంతా అలవాటు పడ్డారు. వాళ్ళతో కాలక్షేపం అయ్యేది. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఇక్కడ చేరేవాళ్ళు అలవాటు ప్రకారంగా. సాయంత్రం అక్కడ ఇంటి ముందు అరుగులు ఉండేవి. ఆ అరుగుల మీద కూర్చోవడం. చెల్లెలేమో సెయింట్ ఫిలోమినా స్కూల్‌లో, తమ్ముడు గవర్నమెంట్ స్కూల్‌లో చేరారు. ఇంటికి చాలా దగ్గర. అన్నయ్య 2 రోజులకోసారి ఇంగ్లీష్ నవలలు తెచ్చేవాడు. నేను శ్రీకళ రాత్రి వసారాలో కూర్చొని అటు ఇటు కూర్చొని చదివేవాళ్ళం. అట్లా పెర్రీ మైసన్, షెర్లాక్ హోమ్స్, హెరాల్డ్ రాబిన్స్, జేమ్స్ హార్డ్లీ చేజ్ ఇట్లాంటి నవలలన్నీ ఏది తెస్తే అవన్నీ చదివేవాళ్ళం. వాచస్పతి రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. సర్టిఫికేట్స్ అన్నీ రావడం ఆలస్యం అవడంతో చాలా కాలేజీల్లో సీట్స్ అయిపోయినాయి. చివరికి విద్యానగర్‌లో రామచంద్ర కాలేజీలో చేరాడు. మొదట్లో అది ఈవినింగ్ కాలేజీ, తర్వాత డే కాలేజీ అయింది. బీకామ్‌లో చేరాడు. ఉద్యమం వల్ల మా రిజల్ట్స్ ఆలస్యంగా వచ్చాయి. వైజాగ్ నుంచి మార్క్స్ మెమోస్ రావాలి. ఎట్లాగా అని ఆలోచిస్తుంటే మా క్లాస్మేట్ శ్యామల వైజాగ్‌లో రామరాజరెడ్డి ఎంఈడి చదువుతున్నాడని అడ్రస్ ఇచ్చింది. అతనికి వివరాలు చెబుతూ ఉత్తరాలు రాస్తే చలాన్ పంపించమన్నాడు. పంపించాను. అతడు వెంటనే స్పందించి ప్రయత్నం చేసి నాది, శ్రీకళది మార్క్స్ లిస్టులు, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ పంపించాడు. శ్రీకళ సెకండ్ క్లాస్‌లోను, నేను డిస్టింక్షన్‌లోను పాస్ అయ్యాం. అన్నయ్య నన్ను పీహెచ్‌డీ చేయమన్నాడు.
దాంతో ఎదురింటి సుభద్రని తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీకెళ్ళాం. అబ్బా! ఏం కట్టడం అండి అది. సువిశాలంగా ఎత్తైన భవనం, ముందున్న విశాలమైన ఖాళీ స్థలం, ఉద్యానవనాలు, అక్కడక్కడా పరుచుకున్న వివిధ సబ్జెక్ట్స్ తాలూకు భవనాలు, అసలు చెట్లు, సముదాయం, ఆ రోడ్లు, ఆహ్లాదకరమైనటువంటి పరిసరాలు అద్భుతం. నేనైతే నోరు తెరుచుకొని చూశాను. లోపలికెళ్ళి తెలుగు డిపార్ట్మెంట్‌లోకి వెళ్ళి కనుక్కుంటే, ఆ సంవత్సరానికి సీట్స్ అన్నీ అయిపోయాయన్నారు. సరే అని వెనక్కి తిరిగొచ్చేసాం. ఇంతలో అన్నయ్యకి కాకినాడకి ట్రాన్స్‌ఫర్ అయింది. చలో కాకినాడ. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాను. విన్నందుకు ధన్యవాదాలు.